కూటమికి సంబంధించిన నాయకులు వాటి మీద ఏపీలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీదే చర్చించుకున్న టైంలో ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాము, కొన్ని వస్తున్నాయి. సరే, ఎవరికి ఎంతవరకు ఎడ్జ్ ఉంటుంది? ఇప్పటి వరకు వచ్చిన పోల్స్ ప్రకారం అయితే కూటమికే కొంతవరకు ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా మనము మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి యాజ్ అన్నౌ అంటే ఇప్పటివరకు ఉన్న పోల్స్ ప్రకారం ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ తో టీడీపీకి ఏమన్నా దింపుడు కళ్ళం ఆశలు ఉంటాయి, దించేసుకోవడం మేలండి. జూన్ 4 తర్వాత ఇక వాళ్ళకి మాట్లాడడానికి కూడా ఏముండవు. అన్ని మాట్లాడేశారు. వాళ్ళు మాట్లాడాల్సిన అన్ని మాట్లాడకూడని మాటలు కూడా చాలా వరకు మాట్లాడారు. కాకపోతే ప్రజా తీర్పు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, ఎన్నికల శంకారావం మొదలైనప్పటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఒకే మాట చెబుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి, లేకపోతే లేదు అని చెప్పి స్పష్టంగా ఒకే ఒక ఎజెండాతో మేము ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో ఆదరించారు అని చెప్పి స్పష్టంగా చెప్పగలను. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ అంశం వస్తే ఎగ్జిట్ పోల్స్ 100 వస్తాయండి. కానీ వచ్చిన 100లో కూడా 10 మాత్రమే ప్రామాణికమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. వాటి గత చరిత్ర, వాటి అక్యురసీ రేటు, వీటన్నిటిని బట్టి కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ మనం గమనిస్తే పార్దాదాస్ సర్వే మాకే ఇచ్చింది, వాళ్ళ అక్యురసీ రేట్ ఎంత ఉందో చూడొచ్చు మనం. ఇక జన్మత్ పోల్స్ మాకే ఇచ్చింది, బ్రాప్ స్ట్రాటజీస్ మాకే ఇచ్చింది. ఇంకా చూసుకుంటే చాలా సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అనేవి క్లియర్ గా మెన్షన్ చేసి మీకు ఇచ్చిన వాటి గురించి మాత్రమే మాట్లాడారు. మేము మళ్ళీ క్లియర్ గా చెప్తున్నామండి, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రజాభిమానం చురగొని విజయ దుందుబి మోగించబోతుంది. జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ కేంద్రంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా వీటికి సిద్ధమైపోయాయండి. ఇక టీడీపీ వాళ్ళు ఏమన్నా ఈ రోజుతో ఆ పార్టీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్తారు. జూన్ 4 తర్వాత ఆశలు మొత్తం గల్లంత అయిపోతాయి. కానీ వాళ్ళు కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారండి. మీరు ఏదైతే జూన్ 9న విశాఖ కేంద్రంగా ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్ గారు అని చెప్తున్నారో, వాళ్ళు కూడా అదే జూన్ 9న 2019 ఎన్నికల తర్వాత ఎలక్షన్ ఏదైతే కౌంటింగ్ 2 రోజుల ముందు ఆ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి బుద్ధా వెంకన్న తొడగొట్టాడండి, మేసం తిప్పాడండి. ఏమైంది? విజితా గారు తొడగొట్టి మేసం తిప్పారు. ఏమైందండి? ప్రజలు ఆ తొడలు విరిచేసి ఆ మేసాలు గొరిగేసి మూలన కూర్చోబెట్టారు. ఈసారి కూడా అదే జరగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వాస్తవంగా చెప్పాలంటే జరిగే అన్ని సర్వేల్లో 50% అబౌవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించు వస్తున్నాయని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. 50% పైగా ఓట్ షేర్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది.